అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సనాతన ధర్మ జ్యోతిష్య పండితులు, ప్రవచనకర్త, అలాగే వైష్ణవ పీఠం వ్యవస్థాపకులు, వేద పండితులు, బ్రహ్మశ్రీ వైష్ణవ బాలాజీ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ అండి. ఓం నమో నారాయణాయ నమః. గురుగారు, కాలజ్ఞానం అనగానే మనకి బ్రహ్మంగారి కాలజ్ఞానం గుర్తొస్తుంది సాధారణంగా. అవునండి. అసలు ఈ కాలజ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏదైతే ఉన్నాయో చాలా వరకు జరిగాయి. మరి భవిష్యత్తులో ఇప్పుడు 2025 అలాగే ఇంకా భవిష్యత్ తరాల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి సంఘటనలు మనం చూడబోతున్నాం? గురు పరంపరలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పాదాభివందనం అండి. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. గోవింద జై శ్రీమన్నారాయణ. సాధారణంగా అండి కాలజ్ఞానం అంటే కాలం ఒక పరిమాణం. అంటే ఎట్లుంటుందంటే ఇన్ని వర్షాలు అని ఉంటుంది. ఇప్పుడు మానవునికి ఒకటి ఉంటుంది, అంటే ఆయుర్దాయాలు అండి. దేవునికి ఒకటి ఉంటుంది. ఒక చక్రానికి అంటే ఎట్లా కొలుస్తామంటే మనం సాధారణంగా వచ్చేసేసి కృతయుగం ఇన్ని సంవత్సరాలు, ద్వాపరయుగం ఇంత సంవత్సరాలు, త్రేతాయుగం ఇంత సంవత్సరాలు, కలియుగం ఇంత సంవత్సరాలు అని కొలుస్తాం. వీటిలో దేవుళ్ళు కూడా ఆయుర్దాయాలు ఉంటాయి. బ్రహ్మదేవుడికి ఇంత, విష్ణుమూర్తికి ఇంత, పరమేశ్వర స్వామికి ఇంత అని చెప్పేసి అని ఉంటాయి. అట్లా దేవతలకు పరంగా రానున్నటువంటి ఈ కలియుగంలో ధర్మం ఒక పాదంలో ఉంది, అధర్మం 3 పాదాలలో ఉంది. ఈ విధంగా వీటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కరి సమయాన్ని మనం క్యాల్కులేట్ చేసేటటువంటిది. దైవ సమయం వేరు, మనుష్య సమయం వేరు, జంతువు సమయం వేరు. వారి జీవిత కాలాలు, వారి యొక్క ఆయుర్దాయ పరిమాణాలన్నిటి కూడా వేరు ఉంటాయన్నమాట. దానిని కాలజ్ఞానము అంటారు. కాలజ్ఞానం అంటే ఒక సైకిల్ అది ఎప్పుడు తిరుగుతానండి. సనాతన ధర్మం లాగా అది ఎండ్లెస్ అనమాట. దానికి అది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది తెలియదు. కాకపోతే కొన్ని మూలాలు ఉన్నాయి ఈ టయానికి ఇట్లా అని చెప్పేసి. బ్రహ్మం గారు ఎంతో ధార్మికులు, ధర్మాత్ములు, ఎంతో పవిత్రమైనటువంటి స్వాములు. వారి జీవితకాలంలో వారు ఎన్నో సంవత్సరాలు భగవంతుని ఉపాసన చేసి, భగవంతుని ధర్మాన్ని నమ్మి, ఆత్మతత్వాన్ని గ్రహించి, వారు మానవ రూపంలో పుట్టినటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తులు. వారు అంత తత్వాన్ని వాళ్ళు గ్రహింపజేసుకొని ఈ జీవిత కాల విధానం ఏ విధంగా ఉంది, కలియుగంలో ఏం జరగబోతా ఉన్నాయి, రానున్నటువంటి తరాలు ఏ విధంగా ఉండబోతున్నాయని మనకు తెలియజేశారు. అది ఒక్క భగవంతుడు మనకి నిర్దేశించినటువంటి సమయం. అంటే పలానా సమయంలో పలానా ఊర్లో పలానా ఆపద రాబోతుందని మనం ముందుగా హెచ్చరించారు. ఈ విధంగా ఉండబోతుంది, ఈ విధంగా ఉంది అని వారు భగవంతుడు ఈ విధంగా రానున్నటువంటి తరాలలో మనకి మంచి జరుగుతుంది, ఈ విధంగా ప్రళయం వస్తుంది, ఈ విధంగా మనం నడుచుకోవాలని వాళ్ళు ధర్మం కోసం చెప్పారు. కానీ వాటిని అవహేళన చేస్తూ ఉన్నారు. చాలామంది అవహేళన చేస్తున్నారు. భగవంతుడు చెప్పినవి 100% జరిగాయి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే విష్ణు స్వరూపం అండి. ఆయన ఎంతో ధర్మాత్ముడు. ఆయన ఒక మానవ రూపంలో ఎత్తి జీవ సమాధి అయినటువంటి ధార్మికుడు. ఆయన చేసినటువంటి లీలలు ఈరోజు కూడా కట్టు కథలుగా ఎన్నో చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. పలానా ఊర్లో పలానా దగ్గర ఇది జరిగిందంటే ఆయన చెప్పినటువంటి సమయానికి అక్కడ జరిగింది. భవిష్యత్తులో కూడా ఆయన చెప్పినటువంటి ప్రతిదీ కూడా జరుగుతుంది. కాలజ్ఞానం అనేది భవిష్యత్ తరాలు ఏ విధంగా ఉంటుంది అని దివ్య దృష్టితో గతము, వర్తమానము, భవిష్యము 3 దివ్య దృష్టితో వారు జరిగేటటువంటిది మనకి తెలియజేయండి కాలజ్ఞానం. భగవంతుడు దీని పర్టికులర్ అర్థం అనేది చాలామందికి తెలియదు. చాలామంది ఇట్లా జరుగుతుంది, యుగాంతం అని ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది, ఇది అని చెప్పేసి అంటారు. అసలైనటువంటి యుగాంతం అనేది ఆ కల్కి భగవానుడు చెప్పినటువంటి సమయంలోనే జరుగుతుంది. అది ఇంకా 4000 సంవత్సరాలు పైచిలుకుంది, ఇప్పట్లో లేదు. మనం ఎవరు ఉండం, మన తరతరాలు 1000 తరాలు వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా 60-70 ఏళ్ళు బతికేది ఎక్కువ ఇప్పుడున్న జనరేషన్లో. ఇంక వచ్చే తరాలలో తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి పతనం అయిపోతూ ఉంటాడు. మంచి చెప్పే వాళ్ళు ఉండరు. ఆయన చెప్పినటువంటివి ధర్మాత్ముడు దేవుడు చెప్పినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రతిదీ జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పినటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అనేక రాష్ట్రాలలో ఇప్పటికి జరిగినవి సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. భవిష్యత్తు కూడా అదే విధంగా జరగబోతున్నాయండి. వీటికి ఎవరు కూడా తప్పుగా భావించకూడదు. భవిష్యత్తు తరాన్ని అనేటివి తల్లికి బిడ్డ ఉండడు, బిడ్డకి తల్లి ఉండదు, ఆచార వ్యవహారాలు ఉండదు, కట్టుబాట్లు ఉండదు, సాంప్రదాయం అనేది అస్సలు ఉండదు, వావి వరుసలు అనేటివి అస్సలు ఉండవు. ఘోరాతి ఘోరంగా ఉంటారు మానవులు. ఎందుకు పుట్టారో తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలీదు. మనుషులు ఉన్నోడు ఉన్నట్టుగానే కాలం అయిపోతూ ఉంటారు. మానవ సంబంధాలు ఏవి కూడా అంత
అంత బాగుండవు అంటున్నారు అయితే. మానవ సంబంధాలు అనేటివి ఉండవండి. ఇప్పుడు మన కుటుంబ వ్యవస్థ ఉంది, తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, పిల్లలుగా ఉన్నాము. మనకు ఒక ఇచ్చి పెళ్లి చేస్తారు, ఒక ఇంటి బిడ్డ మన ఇంటికి వస్తారు, మన ఇంటి బిడ్డ ఇంకొకరికి ఇస్తాము, కుటుంబం ఏర్పడుతుంది. అట్లా భవిష్యత్తులో ఉండవు. ఇప్పుడే పాశ్చాత్య కల్చర్లో అంతా అద్మాన పరిస్థితి చూస్తూ ఉన్నాం, వెస్టర్న్ కల్చర్ అంతా చూస్తున్నాం. తండ్రి ఎవడో తెలియదు, తల్లి బిడ్డను కనేస్తుంది, భర్తను వదిలేస్తుంది. మనది హైందవ సాంప్రదాయం అది కాదు. ఆ పాశ్చాత్య కల్చర్ అనేది 60% అలవాటు పడిపోయింది. ఇప్పటికే రానున్న తరాలు నానా అద్మానంగా ఉంటాయి. పెద్దవాళ్ళ కాళ్ళు ముక్కునేటటువంటి పిల్లలు అస్సలు ఉండరు, పెద్దవాళ్ళని గౌరవించే పిల్లలు అస్సలు ఉండరు. దేవుడి కోసం ఎవడో మహానుభావుడు ధార్మికుడు ఒక్కడు పుడతాడు 1000 మందికి. ధర్మం నమ్మిన వాళ్ళని చంపేస్తారు భవిష్యత్తులో. అధర్మంగా ఉన్న వాళ్ళు రాజ్యాలు వెళ్తారు, కోటాను కోట్లు సంపాదిస్తారు. ఇప్పుడే ఇన్ని కోట్లు, 100,000 కోట్లు సంపాదిస్తున్నారు. దేనికోసం, ఎవడి కోసం అదంతా? నిన్ను ఎవడో అనుభవించింది ఈరోజు నువ్వు అనుభవిస్తాను, రేపు నువ్వు సంపాదించింది నీ కొడుకులు, నీ బిడ్డలు, నీ మనవలు అనుభవించాలని ఏమన్నా రాతలో ఉందా? రాజులు బిడ్డలు భిక్షాటన చేసిన స్థితిలోకి వచ్చారు. ఏమీ లేనోడు బిడ్డ గొప్ప స్థాయికి వచ్చాడు. ప్రతిదీ మోసం. ఒక రాజకీయ నాయకుడిని తీసుకోండి, రాజకీయాల్లోకి వచ్చేటటువంటి మునుపు తన ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి చూసుకోండి. అంటే 10 ఏళ్ల ముందు, 20 ఏళ్ల ముందు, 30-40 ఏళ్ల ముందు ఉంటారు కదా, అందరిలాగా సాధారణ కుటుంబం నుంచి ఉంటారు. ఆ రోజు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఈ రోజు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఒకసారి గమనించండి. బంగ్లాలు యాడ్ నుంచి వస్తాయి, కోట్ల ఆస్తులు యాడ్ నుంచి వస్తాయి, వీళ్ళ సంపాదన ఎక్కడికి ఉంది, ఏ స్థాయికి వాళ్ళు ఎదిగారు? ఈ విధంగా అంతా కూడా మోసం, దోపిడీ ఉంటుంది. రానున్న కాలం కూడా ప్రతిదీ దోపిడీనే. పైకి 4 మంచి మాటలు చెప్తారు, ఆ 4 మంచి మాటలు చెప్పి మంచి వ్యక్తులుగా వస్తారు, వెనక చేసేటటువంటి దొంగలే, దోచుకునేదానికే. కోట్లు సంపాదిస్తారు. నాకు తెలియక అడుగుతానండి, ఏం చేసుకుంటారండి వాళ్ళు? తల్లి గర్భం నుంచి ఏమైనా తీసుకొని వస్తారా? ఎత్తుకొని పెట్టి ఏమైనా తీసుకొని పోతారా? ఎవరు ఏం ఎత్తుకొని పోయేది లేదండి. ఇక్కడ శాశ్వతమైనది ఏమీ లేదు. నా శాశ్వత అంటే శాశ్వతమైనది ఏమీ లేదు. జన్మం, ధర్మం, మానవత్వం, దైవం, సనాతనం. ఎవరైతే ధర్మాన్ని, దేవుణ్ణి, భక్తిని, శక్తిని, సనాతనాన్ని అంటే హైందవ మూలాధారంలో పోతారో వాళ్ళు పరిపూర్ణంగా ఆ జీవితాన్ని మోక్ష మార్గంలో నడుస్తారు. ఇట్లాంటి ధార్మికులు అనేవాళ్ళు అస్సలు ఉండరు, ధర్మం కోసం మాట్లాడి ఉండరు. దొంగ స్వాములు ఎక్కువైపోతారు, మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతారు, ప్రజలను మభ్యపెట్టేవి అన్ని విధాలుగాను ఇప్పుడే జరుగుతున్నాయి. 100,000 జరుగుతున్నాయి, అప్పటికి కోట్లు జరుగుతాయి. ఒకడు నమ్మడానికి లేదు, ఒకరితో కలిసి బతకడానికి లేదు. ఎవడు కుట్రలతో చంపుకునేస్తాడు. ఇప్పుడు కోపం వస్తే అరుస్తాం, తిడుతాం ఇప్పుడున్న జనరేషన్లో. అప్పట్లో మనిషినే చంపేస్తారు. ఒకడు కోపం మాట్లాడుతుంటే మనిషిని చంపేసేంత క్రోధం ఉంటుంది. మనిషి జీవితకాలం అనేది 15-20 సంవత్సరాలకు వచ్చేసేస్తుంది. 15-20 సంవత్సరాలు. మనుషులు కూడా మురుగుజ్జులుగా పుడతారు, కుళ్ళు కుతంత్రాలతో. పూర్వం బ్రహ్మరాక్షసులు ఉండేటటువంటి, పూర్వం వచ్చేసి రాక్షసులు ఉండేటటువంటి వాళ్ళు. భగవంతులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి మానవ అవతారం ఎత్తేసేసి పుట్టి వాళ్ళంతా వేదం శాస్త్రాన్ని ప్రకారంగా మానవులు ఈ విధంగా బతకాలని చూపించి రాక్షస సంహారం చేశారు. మనం ఇప్పుడు అనేక పండుగలు జరుపుకుంటున్నాం. ఇప్పుడు అనేక క్యాన్సర్లు అని చెప్పేసేసని అనేక రోగాలు, షుగర్లు, బీపీలు ఇట్లా ఎన్నెన్నో వచ్చేసేసాయి. అప్పటికి ఇంత 1000 వచ్చేసేస్తాయి. వైరస్లు కావచ్చు, అన్ని. మనుషులన్నీ రోగంతోనే ఉంటారు, మనుషులందరూ రోగంతో ఉంటారు. అంత అధర్మమే వర్ధిల్లుతుంది, అందరూ మోసభావంలోనే పెరుగుతారు, ధర్మం అనేది ఉండదు. రైతుల పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు మరి? రైతులు అమాయకులండి. రానున్న కాలంలో అస్సలు చెప్తున్నాను కదండి, తిండి బియ్యం గింజలు దొరకవు. ఇప్పుడు పల్లెటూరు వదిలేసి ప్రతి ఒక్కరు టౌన్లకు వచ్చేస్తాను. ఒక రైతు బిడ్డ నేను రైతుని అవుతాను అనేవాళ్ళు లేరు. రైతులు కూడా శ్రమకు తగిన ఫలితాలు లేదు. తమ పడిన కష్టాన్ని తమ బిడ్డలు పడకూడదు, తమ బిడ్డలు సుఖంగా ఉండాలని చెప్పేసి అని వాళ్ళు ఇప్పటి నుంచే మారిపోయింది. తిండి పండించేవాడు ఉన్నాడని మనుషులు చంపుకొని తినే కాలానికి వచ్చేస్తారండి. మనుషుల్ని కారణం లేకుండా చంపుకుంటారు. అనేక రోగాలు వస్తూ ఉంటాయి. ధర్మం అధర్మం అయిపోతుంది. మంచి చెప్పేవాడిని చంపేస్తారు. కుట్రలు ఎక్కువ జరుగుతాయి. మనుషులు ఎప్పుడు ఎట్లా ఉంటారో తెలియదు. వావి వరసలు అనేటివి అస్సలు ఉండదు. దైవాన్ని పూజించేటటువంటి వాళ్ళు అస్సలు ఉండరు. మోసాలు ఎక్కువ చేస్తారు, దొంగ బాబాలు పుట్టుకొని వస్తారు. ధర్మాన్ని ఎవరు నమ్మి నడుచుకునేటటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. మోసలు, కుట్రలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఇవే ఎక్కువ ఉంటాయి. అనేక భూత ప్రేత పిశాచాలన్నీ కూడా అనేక రోగ రూపంలో వచ్చి మనుషుల్ని సంచరించి పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇదే విధంగా ఎన్నో చెప్పుకోలేనటువంటి వైరస్లు వస్తాయి. ఎంతో ఇబ్బందులు పడేటటువంటి మనుషులు వస్తారు. మనిషి జీవితకాలం అనేది తగ్గిపోతుంది. మనిషి ఒకరినొకరు అనవసర కుట్రలతో చేసుకుంటూ ఉంటారు. వావి వరుసలు మర్చిపోతారు. మనిషి జ్ఞానం అనేది పెంపొందించుకోకుండా దేవుడిచ్చినటువంటి మానవ జన్మ ఏదైతే ఉందో పాపకర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు, దైవదూషణ చేస్తూ ఉంటాడు. వాడు మానవునిగా పుట్టినందుకు
ఇంకా అనేక పాపాలు చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే దారిద్ర్యంలో ఉంటారో, ఎవరైతే ఇప్పుడు పాపకర్మాలు చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే భగవంతుని తత్వాన్ని అలవర్చుకోకుండా, జ్ఞానాన్ని పెంపొందించకుండా, సన్మార్గంలో సత్ప్రవర్తనతో లేకుండా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఇప్పుడు చచ్చి మళ్ళీ ఇంకా వచ్చే తరాలలో పుడతారు. పుట్టి అనేక పాప కర్మాలను చేస్తారు. వాళ్ళు ఆ పాపాలు అనుభవించేందుకు పుట్టి చస్తూనే ఉంటారు. మోక్షం దొరక్క మళ్ళీ కళ్ళు లేకుండా గుడ్డిగాను కుంటిగాను అవిటిగాను పుట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకు రానున్న తరం అనేది చాలా దోషంతో ఉన్నది. స్త్రీలకు పిల్లలు పుట్టరు. ఇప్పుడు అందరికీ పిల్లలు పుడుతున్న స్త్రీలకు పిల్లలు పుట్టరు. తల్లిదండ్రులను ఎవరిని పట్టించుకోరు. ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉండరు. వావి వరుసలు అనేటివి అస్సలు ఉండవు. అనేక ఇబ్బందులు ఉంటాయండి. చెప్పుకోలేని ఇబ్బందులు ఉంటాయి. అసలు బ్రాహ్మణులు అనేవాళ్ళు ఉండరు, అంతరించిపోతారు. దేవుళ్ళు పూజించే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే నేను చెప్తున్నది భవిష్యత్తు తరాలు కాలజ్ఞానం. వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల వరకు జరిగేటటువంటి తంతువులు. ప్రతిదీ మోసమే ఉంటుంది. ప్రతిదీ ఇప్పుడే కెమికల్స్ వచ్చేసాయి మనకి. భోజనాల్లో అన్ని తినే వాటికి ఇంకా అప్పటికి ఇంకా టెక్నాలజీ కొన్ని కోట్లంతలు పెరిగిపోయి ఉంటుంది. ఎంత టెక్నాలజీ పెరిగితే మనిషి అంత సులువుగా అయిపోతాడు, బద్ధకస్తుడు అయిపోతాడు, ధర్మం అనేది తగ్గిపోతుంది. ఇప్పట్లోనే పిల్లలు చెప్పిన మాట వినట్లేదు. అప్పట్లో ఇంకెట్లుంటారు ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు మీరు 90s-లోని 80s-లోని పుట్టి ఉంటారు. అప్పుడు జనరేషన్ వేరు. ఇప్పుడు 2000 పిల్లలు ఆ విధంగా ఉన్నారా? తినేటప్పుడు మొబైల్ చేతిలో లేని చెప్పిన మాట వినడం లేదు పిల్లలు. కనీసం వాష్రూమ్ వెళ్తున్నా కానీ మొబైల్ పట్టుకెళ్తా ఉన్నారు. కనీసం బయట వెళ్ళి ఆడుకునే పిల్లలు తక్కువ, పెద్దలతో కూడేటటువంటి పిల్లలు తక్కువ. మీరు ఆ సమయాలలో మీ బాబాయిలు, పిన్నీలు, నాన్న అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అత్తలు, మామూలు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నానంటే న్యూక్లియర్ ఫ్యామిలీ. ఇప్పుడు హాస్పిటల్స్ కంటే ఫెర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైపోయాయి. చాలా ఎక్కువైపోయాయి. అంత మోసమే, అంత దగా కుట్రనే. ధర్మంగా ఉన్న వాళ్ళు 10%, ఇప్పుడున్న వాళ్ళలోనే 90% మోసం ఉంది. అప్పుడు 100% మోసం ఉంటుంది. మనిషి చంపుకునే తినే రోజులు వస్తాయండి. మనిషి చంపుకునే రోజులు వస్తాయి. అసలు ఎందుకు ఎత్తినామరా మానవ జన్మ అనేటటువంటి దుర్మార్గం వస్తుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మానవ జన్మలో ఇంకా పుట్టకూడదని కోరుకోండి. భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మని సార్థకత చేసుకోవాలి. భగవంతుని ఆత్మతత్వాన్ని బోధించాలి. ఎన్ని కోట్లు సంపాదించినా ఎత్తుకొని పోయేది ఎవడెత్తుకొని పోతున్నాడండి? ఉన్న కాడికి తిన్న కాడికి చాలు. నీకు ఉన్న కాడికి ఇంకా ఎత్తుపెట్టు, పిల్లలకి 10 రూపాయలు పెట్టు, తప్పు లేదు. కానీ జీవితం అంతా డబ్బే. పుట్టినప్పటి నుంచి ముసలోడి వరకు డబ్బు, దుడ్డే. అంతా దుడ్డేనా? ఇంకా జీవితం ఏం లేదా? కష్టపడుతూనే ఉండేది. ఒక వృద్ధాప్యం వచ్చినా కానీలే, ఒక ముసలి వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో, అప్పుడు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే నా మనవుడు ఏమైపోతాడో, నా మనవరాలు ఏమైపోతుందో అని వీళ్ళు బెంగ పెట్టుకొని కూర్చుంటున్నారు. ఇప్పుడు ఉండే వాళ్ళు అసలు పెద్దవాళ్ళకి గౌరవమే ఇవ్వట్లేదు. ఇంకా వచ్చే వాళ్ళు అస్సలు తండ్రినే పిల్లల్ని నరికేస్తారు, తల్లినే దూషించేసేస్తారు. అంత అవమానాలు ఇప్పుడే మనం చూస్తున్నాం. కల్చర్ ఎట్లయిపోయింది అనేది. అప్పటి కల్చర్ అనేదే ఉండదు. మొత్తం పతనమే. అన్ని దుర్మార్గాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, దరిద్రాలే చూస్తాం. కాలజ్ఞానం భవిష్యత్ అనేది ఈ విధంగానే ఉంటుంది. ధార్మికులు అనేది 1%, 2%. మళ్ళీ భగవంతుడు వచ్చి వీటన్నిటిని దుష్టశిక్షణ చేసి ధర్మాన్ని నిలిపెట్టి అధర్మాన్ని పారదోసేసేసి యుగాంతం అనేది జరుగుతుంది. అది ఇప్పుడున్న మనం చూడలేం. మన తరాల నుంచి సుమారు దగ్గర వచ్చేసేసి ఇప్పుడే మనిషి 50-60 ఏళ్ళు బతికేది ఎక్కువ. ఇంక వచ్చే తరాలకి తగ్గిపోతూ వస్తుంది. అనేక రోగాలు పెరిగిపోతూ వస్తాయి. మానవుల్లో ధర్మం ఎప్పుడు నశించిపోతుందో అప్పుడు టెక్నాలజీ ఎక్కువ పెరిగిపోతూ ఉంది. అప్పుడు దోషాలు ఎక్కువైపోతాయి, శాపాలు ఎక్కువైపోతాయి, దరిద్రాలు ఎక్కువైపోతాయి, కర్మలు ఎక్కువైపోతాయి. ఇవన్నీ ఏర్పడినప్పుడు మనిషి పతన దశకు వచ్చేసేస్తాడు. మనిషి ఎప్పుడైతే భగవంతుడు ప్రసాదించినటువంటి తత్వాన్ని కూడా మార్చేస్తా ఉన్నాడో అప్పుడే వెళ్ళిపోయారండి. ఇంకొచ్చే తరాలు ఎట్లుంటుందంటే ఇంట్లో ఎవరైనా కాలం అయిపోయినా కానీ కుటుంబాలు లేవు, అన్నదమ్ముల పిల్లలు కూడా పలకరు. ఇప్పుడే ఒక తల్లి 9 మాసాలు మోసి కనిపించినటువంటి పేగుబంధంతో జన్మించినటువంటి పిల్లలు వేరువేరు ఉన్నారు. ఇప్పుడే ఇంకా రానున్న తరంలో ఎట్లుంటారు? నిన్న ఎవడో అనుభవించాడు, ఈరోజు ఎవరో అనుభవిస్తున్నా, రేపు ఎవడో అనుభవించబోయేదానికి డబ్బులు సంపాదించుకొని ఎత్తి పెడతాడు. రేపు పుట్టే బిడ్డ ధార్మికుడుగా ఉంటాడు, ధర్మాత్ముడు ఉంటాడు, పాపాత్ముడు ఉంటాడు. వీనికి తెలీదు. వీడు నా బిడ్డ బాగుండాలి, 10 తరాలు కూర్చొని తినాలని ఎత్తి పెడతాడు. ఈ భూమి శాశ్వతం కాదు, ఈ మట్టి శాశ్వతం కాదు, సనాతన ధర్మం శాశ్వతం, ఈ లోకాలు శాశ్వతం కాదు, భగవంతుడు శాశ్వతం, సత్యం శాశ్వతం, వేదం శాశ్వతం, ధర్మం శాశ్వతం. భగవంతుడు చెప్పినటువంటి కాలజ్ఞానం ఏదైతే ఉందో 100% జరిగింది, జరుగుతూ ఉంది, జరగబోతుంది. కాకపోతే అధర్మం అనేది ఉంటుంది, ధర్మం అనేది ఉండదు. ఇప్పుడే కలియుగంలోనే మనం 10% ధర్మం ఉంది, 90% అంతా కూడా మోసమే ఉంది.
ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే 99% మోసమే ఉంది. ఎవరో 1% నీతి నిజాయితీగా చేస్తున్నారు. ఒక బంగారు వ్యాపారంలో 90% మోసం ఉంది, 10% ధర్మంగా చేస్తూ ఉన్నారు. ఒక రియల్ ఎస్టేట్ రంగంలో 40% మోసం ఉంది, 60% ధర్మంగా చేస్తూ ఉన్నారు. మనిషి చేతులు మారిపోతా అంటే విలువలు మారిపోతున్నాయి, శక్తిగా పెరిగిపోతున్నారు. కోట్లు 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 సంపాదించిన ఎదగనివాడు ఒక రైతు మటుకే అమాయకుడిగా ఉండిపోయాడు. దేశంలో అందరూ ఎదుగుతున్నారు, ఒక రైతు ఎదగలేకపోతా ఉన్నాడండి. ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరూ ఉండరండి. అధర్మం ఎక్కువైపోతుంది. మనుషులు కొట్టుకొని చచ్చిపోతారు, చంపుకునేస్తారు, నరుక్కునేస్తారు, వావి వర్షాలు మర్చిపోతారు. చిన్న పెద్ద గురువు దైవం భయం భక్తి ఏమీ ఉండదు. అంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఈ జన్మ మీ తల్లిదండ్రులు ప్రసాదించినందుకు ఈ జన్మాన్ని సన్మార్గంలో సత్ప్రవర్తనతో నడుచుకోండి. కోపానికి క్రోధానికి పోకండి. కోపం క్రోధం మనిషి ఆయుర్దాయాన్ని తగ్గించేసేస్తుంది. మనిషి తెలుసుకోవాల్సినటువంటిది, పెంపొందించుకోవాల్సినది జ్ఞానం. ఓర్పుతో ఉండండి. ఎవడైతే వాడి జీవితకాలంలో ఓర్పు పడతాడో, అన్నీ తెలిసినా ఏమీ తెలియక అణిగిమణిగి ఒదిగి ఉంటాడో, తన శక్తిని తాను గ్రహించగలుగుతాడో, దాన ధర్మాలు చేస్తాడో, భగవంతునికి ఆధ్యాత్మిక చింతనలో ఉంటాడో, అటువంటి వాడు ధార్మికుడై వెలుగుతాడు రానున్న తరంలో. ఇప్పటి నుంచి కూడా రానున్న తరంలో అణిగిమణిగి ఉండేటటువంటి వాళ్ళకి కాలం ఉంటుంది, ఎగిసెగిసి పడేటటువంటి వారికి కాలం ఉండదు. కలియుగం అంతా అసలు మనం చూడలేం. ఇప్పుడు చెప్తే కూడా ఎట్లా ఉండకూడదో అట్లా ఉంటుంది. ఇప్పుడున్న వాటికి కూడా 1,00,000 crore టైమ్స్ అనేది మల్టిప్లికేషన్ చేసుకుంటే అంత అధర్మం ఉంటుంది. మనిషిని చంపుకునేస్తాడు, మనిషి మాంసాలే తినేసేస్తారు, వావి వరుసలు ఉండవు. చాలా ఘోరంగా ఉంటుంది. దేవుని పూజించేవాడే ఉండడు. ఇంత మోసంతో ఇంత అధర్మంగా ఉంటుందండి. కాలజ్ఞానం అనేది బ్రహ్మం గారు చెప్పింది 100% జరిగింది, జరుగుతూ ఉంది, జరగబోతా ఉంది, ఇంకా కూడా జరుగుతుంది. అంత అధర్మమే ఉంది. ఇప్పుడే కలియుగంలో ధర్మం ఒక పాదం ఉంది. ఇంకా కూడా ధర్మం తగ్గుతుంది, అధర్మం పెరుగుతూ పోతూ ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని నమ్ముకోండి, సత్యాన్ని నమ్ముకోండి, దైవాన్ని నమ్ముకోండి. కోట్లాది కోట్లు సంపాదించి ఏం చేసుకుంటారయ్యా? 10 మందికి పెట్టండి, ఆకలితో ఉన్నానికి పెట్టండి, గోసేవ చేయండి, దాన ధర్మాలు చేయండి, మీకున్నంత ఎత్తిపెట్టుకోండి, మిగతాది పెట్టండి. దోచుకొని మోసాలు చేసుకుంటా అండి. ఇప్పుడే ఇట్లుంటే ఇంక వచ్చే తరం మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. వాళ్ళు ఏదైనా తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు, సమాజం చూసి నేర్చుకుంటారు. ఇట్లా మోసాలు జరిగేటప్పుడు ఇంక వచ్చే 100 సంవత్సరాలు ఇప్పుడు పెరిగే టెక్నాలజీకి ఎట్లుంటాయి మీరు ఒకసారి ఊహించుకోండి. మిమ్మల్ని మీరు మార్పు చెందుకోండి, ఆత్మతత్వాన్ని గ్రహించండి, భగవంతుని బోధనలు తెలుసుకోండి, ఒక భగవద్గీత చదవండి, ఒక రామాయణం చదవండి, ఒక అష్టాదశ పురాణాలు తెలుసుకోండి, ఒక మన చరిత్రను తెలుసుకోండి, ధర్మం ఏంటి, సత్యం ఏంటి, వేదం ఏంటి తెలుసుకోండి. అన్నీ తెలుసుకుంటే మీకు ఒకటే అర్థమవుతుంది, శాశ్వతమైనది ఏమీ లేదు. కోరికలు అనేది మనుషులకు ఉండకూడదు, కోరికలు ఉండకూడదు. మన చేతిలో ఏమీ ఉండదు. మన చేతిలో ఆధ్యాత్మిక చింతనతో మనం ముందుకు నడుచుకొని పోతూ ఉండాలి. అటువంటి పుణ్యాత్ములు మటుకే రాణించగలుగుతారు భవిష్యత్తులో. 100కి 1,00,00,000 మంది జన్మిస్తే ఒకడే ధర్మాత్ముడు జన్మిస్తాడండి. అంత అగౌరవంగా అంత దరిద్రంగా ఉంటుంది భవిష్యత్తు అనేది. 100 సంవత్సరాలకి ఇంకొచ్చేటి మొత్తం. ఇది సంపూర్ణమైనటువంటి కాలజ్ఞానం అండి. కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగబోతుంది అద్భుతంగా వివరించారు. ధర్మం ఎప్పుడు కూడా పదిలంగా ఉండాలని కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. ధర్మో రక్షతి రక్షతి గోవింద. జై శ్రీమన్నారాయణ.